విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో మరియు మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ రాష్ట్ర ప్యాక్ మెంబర్ పడాల అరుణ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ ప్రతి సోమవారం జనసేన కార్యాలయం వద్ద ఓపెన్ చేసి ఉంటుందని తెలియజేశారు. అదే విధంగా రామభద్రపురం మండలంలో ఉల్లి సంతోష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నాడు పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేద ప్రజలు జనసేన కార్యాలయంకి రావడం, రోడ్ల మీద ఉండటం నాకు చాలా బాధాకరంగా ఉందని వ్యక్తపరిచారు. పేదలకు సంపూర్ణంగా కడుపునిండా ఒక్కరోజైన అన్నం పెట్టాలని నా ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ బొబ్బిలి పండగ సందర్భంగా ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లంక రమేష్, పైల హరిప్రసాద్, ఉల్లి సంతోష్, ఎడ్ల మోహన్, మోతిదాసు, జమ్మూ గణేష్, పాండ్రకి అప్పారావు, మౌళి, పేకేటి సురేష్, రాంబాబు, అల్లు రమేష్, సింబు, జాన్, గండేటి శ్రీను, జనసేన వీర మహిళలు రౌతు శ్రీదేవి, రామలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు ఒక టెలిఫోన్ కాల్ మీద ఆదరించి వచ్చిన మాజీ మంత్రివర్యులు పిఎస్ సభ్యురాలైన పడాల అరుణ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఈరోజు బొబ్బిల్లో ఓపెన్ చేస్తున్నాం. ఇది ప్రతి సోమవారం ఈ క్యాంటీన్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇదే విధంగా ఉల్లి సంతోష ఆధ్వర్యంలో రామభద్రపురం మండలంలో మంగళవారం నాడు సేమ్ ఇదే క్యాంటీన్ ఓపెన్ చేసి పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ జనాలు ఆఫీస్కి రావడం, పేదలు రోడ్డు మీద ఉండడం నాకు కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇది కేవలం నా డెసిషన్ మాత్రమే కాబట్టి ఇంకేమైనా దీనిలో తప్పులుంటే మీరు క్షమించండి. ఈ క్యాంటీన్ మెయిన్ ఉద్దేశం పేదలకి సంపూర్ణంగా కడుపు నిండే ఒక్కరోజైనా అన్నం పెడదామని నా ఉద్దేశం. రేపు మజ్జిగ విస్తరణ చేస్తున్నాను. అదేవిధంగా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ పండుగ శుభ సందర్భంలో ఈ మంచి వేళలో ఈ క్యాంటీన్ మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి దానికి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు రత్న గారు వారు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారని నేను ఈరోజు చాలా శుభదినం. పెద్దలు గౌరవనీయులు మన గిరడ అప్పలస్వామి గారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరి గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. అంటే ఈ ఎన్నికలు కాదు, అంతకు ముందు ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరఫున, అదే రకంగా ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా పోటీ చేశారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనసేనలో ఒక మంచి గుర్తింపు కలిగిన వ్యక్తిగా
ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆయన సొంత నిధులతో ఈరోజు మరి ఏదైతే డొక్కా సీతమ్మ అన్న అన్న అన్నద అన్న వితరణ చేయాలని చెప్పి భోజన వితరణ చేయాలని చెప్పి పెద్ద మనసుతో ఆయన వితరణ చేయడం, దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి వారంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, అమ్మ ప్రతి వారం ఒకరికి చేద్దాం, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రోజు చేద్దాం అంటే చాలా మంచి నిర్ణయం. పార్టీ తరఫున ఆయన ముఖ్యంగా అభినందిస్తున్నాం. అంటే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా డొక్కా సీతమ్మ కార్యక్రమాలు హై స్కూల్స్లోనే జరుగుతున్నాయి. కానీ ప్రత్యేకంగా సొంత నిధులు వెచ్చించి ఈరోజు ప్రతి వారంలో ఒకరోజు పెడతానని చెప్పి సోమవారం అనేది చాలా ప్రత్యేకమైన బొగ్గులో ప్రత్యేకమైన విధి. ఎందుకంటే కంపల్సరీగా ఎక్కడెక్కడి నుంచో గ్రామ స్థాయి నుంచి కూడా వస్తారు. మరి ఏదో పని మీద పోలీస్ స్టేషన్ అనో రెవెన్యూ అనో మున్సిపాలిటీ అనో సంథింగ్ ఏదో పని మీద వస్తుంటారు. అదే రకంగా ఇక్కడ బజార్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది బొబ్బిలి. మరి ఎంతో పేదవారు ఉన్నారు. అలాంటి వారందరికీ ఆయన భోజనం పెట్టడం నిజంగా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ కూడా ఆయన మంచి దృష్టిలో చూస్తుంది. ఎందుకంటే సభ్యత్వంలో కూడా ఫస్ట్ అన్నిట్లో పెద్ద ఆయన 70లో 20 అవుతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి అవ్వడం, మరి ఈ విధంగా మిమ్మల్ని అందరూ పత్రికా సోదరులు అందరినీ కలవడం, అదే రకంగా పార్టీకి సభ్యులందరినీ కూడా కలవడం చాలా ఆనందంగా ఉంది.